ఎర్రచందనం మాఫియాలో అక్కడ పుష్పాలు రెచ్చిపోయినట్లే ఇక్కడ ఆ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కూడా మాఫియా సభ్యులు ముదిరిపోతున్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడంలోనూ ఆరితేరిపోయారు అక్రమార్కులు. ఇక 6 పోలీస్ స్టేషన్లు, బార్డర్ చెక్ పోస్ట్ ను ఇట్టే దాటేస్తున్నారు. ఈ మాఫియాను చూడగానే ప్రభుత్వ సిబ్బందికి పండగానే ఆరోపణలు కూడా ఉన్నాయి. పేదల బియ్యంతో కోట్లకు పడగలెత్తుతున్న మకిలీ గాళ్లపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. అక్రమ రేషన్ బియ్యం దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడ్డారని ఆరోపణలున్నాయి. దీంతో పల్లెలో, పట్టణాల్లో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డే లేకుండా పోయింది. రేషన్ డీలర్లో బియ్యం పంపిణీ మొదలుపెట్టినప్పటి నుంచి దళారులు అలర్ట్ అవుతారు. నిరుపేదల దగ్గర దళారులు ఆ బియ్యాన్ని కిలో 12 నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు 30 నుంచి 40 రూపాయల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు మాఫియా సభ్యులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ దందా చేస్తున్న వారికి ఏ జిల్లాకు ఎంత రేషన్ అలాట్ అయిందో రాష్ట్ర స్థాయి నుంచి ముందే తెలిసిపోతుందట. అందులో తమ వ్యాపారానికి ఎంత వస్తుందనే అంచనాలను కూడా వారు ముందే సిద్ధం చేసుకుంటారని సమాచారం. కొందరు తిరుగుతూ బియ్యాన్ని సేకరించి దళారులకు అమ్మితే మరికొందరు ఏకంగా రేషన్ డీలర్లతో నేరుగా ఒప్పందం చేసుకుంటారు. రేషన్ బియ్యం కోసం వచ్చే లబ్ధిదారులకు డీలర్లు కిలోకు 12 రూపాయల చొప్పున ఇచ్చి ఎదురు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు కీటుగాళ్లు. గ్రామాల్లో, పట్టణాల్లో సేకరించిన బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలో పాయింట్లు ఏర్పాటు చేసుకుని రోడ్డు మార్గం ద్వారా సిరోంచా, గోందియా ప్రాంతాల్లో అమ్ముతున్నారు. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలలో రైలు మార్గం ఉండడంతో ట్రైన్స్లోనూ మహారాష్ట్రలోని విరుడుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్రమార్కులు. సిరివంచ వరకు వెళ్ళాలంటే మధ్యలో ఒక 7-8-5-6 రకాల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్ రవాణా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎక్కడ కూడా తనిఖీలు జరగకుండా తూతూ మంత్రంగా ఎప్పుడో 1-2 పట్టుకొని ఇక మేము పట్టేసుకున్నామని చెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నారు. దీంట్లో పెద్ద నాయకుల హస్తాల చేతిలో ఉండడం కారణంగానే ఇలా అధికార వ్యవస్థ, అధికార యంత్రాంగం అంతా కూడా తూతూ మంత్రంగా వివరిస్తూ ఉంది. ఏదైతే డీలర్లతోని, ఏదైతే ఈ రైస్ మాఫియా, ఇలా బియ్యం మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియాతోని కుమ్మక్కై మరి ఏం ఆశించి ఇలా వాటిని వదిలిపెడతా ఉన్నారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు వెళుతున్న పీడీఎస్ బియ్యం దందాపై అనేక ఆరోపణలున్నాయి. సిరోంచాలో కరీంనగర్కు చెందిన ఒక దివ్యాంగుడు దందా నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి సిరోంచకు వెళ్లాలంటే 6 పోలీస్ స్టేషన్లు, బార్డర్ చెక్ పోస్టు దాటి వెళ్లాలి. ఈ మార్గంలో అడపాదడపా టాస్క్ ఫోర్స్ పోలీసులు, సాధారణ పోలీసులు చేసే దాడుల్లో తక్కువ మొత్తంలో రేషన్ బియ్యం దొరుకుతుంది. ఎక్కువ మొత్తం రేషన్ బియ్యం చాలా ఈజీగా మహారాష్ట్రకు తరలిపోతుంది. కొంతమంది ఖాకీలకు ఈ దందాలో పాత్ర ఉందనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. జిల్లాలోని కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి వరకు టంచనుగా ముడుపులు ఇస్తారని టాక్ ఉంది. నెల జీతమైనా లేట్ అవుతుందేమో కానీ రేషన్ బియ్యం స్మగ్లర్లో ఇచ్చే మామూళ్లు మాత్రం టైంకే అందుతాయని కథలుగా చెప్పుకుంటున్నారు. అందుకే కళ్ల ముందు రేషన్ బియ్యం తరలిపోతున్నా అధికారులు చూసి చూడనట్టు ఉంటారట. ఈ అక్రమ రేషన్ బియ్యం దందాను అడ్డుకోవాల్సిన సివిల్ సప్లై అధికారులకు మాఫియా నుంచి పెద్ద వాటానే వస్తుందనే ఆరోపణలున్నాయి. సింహభాగం వారిదేనని చెవులు కొరుక్కుంటున్నారు. అక్రమ దందా సిరోంచాలో ఎక్కడ జరుగుతుందో తెలిసినా అటు వెళ్లరు, చూడరు, చెప్పినా వినరని 3 కోతుల కథలు ఉటంకిస్తారు. అధికారులపై ఒత్తిడి వస్తే డీసీఎంలో లారీలు, బొలెరోలను వదిలేసి ఆటోలను పట్టుకుని మమానిపిస్తారని చెబుతారు. ఇలా పట్టుకున్న ఆటోలను రేషన్ బియ్యం స్మగ్లర్లే విడిపిస్తారట. మంచిర్యాల జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారికి ప్రతి నెల 2 లక్షలు, సివిల్ సప్లై శాఖలో 1 లక్ష ముడుతుందని టాక్ ఉంది. రెవెన్యూ శాఖలో పనిచేసే మండల అధికారులకు నెలకు 30,000, కాకీలకు 20,000 నుంచి 25,000 అందుతాయని ఓపెన్ గానే చర్చించుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఈ దందాలో ఆరోపణలు రావడంతో
ఒక ఎస్ఐని రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేశారని చెప్తారు. కొమరం భీం జిల్లాలోని రెబ్బెనలో మరో రేషన్ బియ్యం డాన్ తీరే వేరు. జిల్లాలో నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రతి పేదోడి బియ్యపు గింజ ఆయన కనుసలలో నుంచి పోవాల్సిందే. వేరే రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి రేషన్ బియ్యాన్ని తెప్పించి మహారాష్ట్రకు తరలిస్తారు. కొన్నేళ్ల క్రితం బార్డర్ చెక్పోస్టులో ఈయన గారికి చెందిన లారీని పట్టుకుంటే జిల్లా అధికారులతో పాటు ఒక ఎమ్మెల్యే సైతం వదిలేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆపై దర్జాగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలించేందుకు సాయపడ్డారు. ఆ డాన్ రేంజ్ ఏంటో ఇదొక్కటి చాలంటారు ఇక్కడి అక్రమార్కులు. ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ మరి నిజంగా చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు జరగవు. కానీ పూర్తిగా తీసుకోకపోవడం ద్వారానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే అధికారుల అండదండలతో ఈరోజు ఈ యొక్క అక్రమార్కులు ఈ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా అక్రమార్కులకు అండగా ఉన్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళని జిల్లా నుంచే పంపించేయాలని చెప్పి అలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొందరు రైస్ మిల్లులు కూడా ఈ దందాను ఏమాత్రం తీసిపోకుండా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని కొన్ని మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి సోనా తదితర రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో పంపుతున్నారు. కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వారు చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యానికి బదులు సన్నాలుగా మార్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ పంపుతున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని సైతం పక్క రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు అక్రమార్కులు. ఈ దందా అక్రమమని తెలిసినప్పటికీ వీరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. పైగా రాజ్యమార్గం చూపించడానికి సర్కారు సిబ్బంది పోటీ పడతారు. పౌర సరఫరాల శాఖ, పోలీస్, విజిలెన్స్ విభాగాల అధికారుల పర్యవేక్షణ లోపంతోనే రేషన్ బియ్యం మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని కఠినంగా కొరడా జులిపిస్తే గాని సమస్య కొలిక్కిరాదని, మాఫియా ఆట కట్టడి కాబోదని చెబుతున్నారు. మరి సర్కారు ఈ దిశగా చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాల్సిందే.